హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కదా చిత్తూరు జిల్లాలో ఉన్న వీరవల్లి అనే చిన్న గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. అక్కడ ఊరి ప్రజలు రాత్రి 10 దాటితే ఎవ్వరూ బయటకు రారు. ఎందుకంటే అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. దానిని అందరూ గుడిసెల్లి బంగ్లా అంటారు. 10 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసించేది. వాళ్ళ పెద్ద కూతురు రేణుక ఒకరోజు రాత్రి బయట నుంచి వస్తూ దేన్నో చూసి భయపడి కళ్ళు మూసుకుంది. తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి అది అక్కడ లేదు. ఆ భయంతో ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత రోజు నుంచి ఇంట్లో ఇది అస్పష్టంగా జరుగుతుండడం రేణుక దేన్నో చూసి భయపడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి రేణుక హఠాత్తుగా కనిపించకుండా పోయింది. అంతే. ఆ తర్వాత నుంచి ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనుమాన స్థితిలో చనిపోతూ ఉన్నారు. అలా అందరూ చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో ఎవ్వరు నివసించడం లేదు. కానీ రాత్రులు ఆ ఇంటి లోపటి నుంచి ఒక అమ్మాయి చిన్నగా ఏడుస్తున్నట్టు వినిపిస్తుందని ఆ ఊరి గ్రామస్తులు చెప్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళి చూడాలి అనుకుంటే ఎర్రటి కళ్ళతో వాళ్ళని చంపేసేలా చూస్తుందట తను.